హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కొడాలని నాని ఉప్మా చట్టం అన్నా అంటే దాన్ని కేసు పెట్టారు. వచ్చిందండి వయ్యారి. ఎన్నిసార్లు పెట్టుకుంటారు కేసు నాకు అర్థం కాల. సో ఇంకోటి కూడా చెప్తున్నా, రాముడికి మీకేం సంబంధం? కథలు చెప్పడానికి నేను హరిదాసుని కాదు, చంపక్ దాసుని. నేను పరేషాన్ చేయట్లా, ఫైనాన్స్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఎయిర్పోర్ట్ దగ్గర రావణకు సంబంధించినటువంటి ఒక టీంలో పనిచేస్తున్నటువంటి ఒక లేడీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రభుత్వం దారుణంగా కేసులు పెడుతుంది, అన్యాయంగా పెడుతుంది, అక్రమంగా పెడుతుంది, సార్ మీ సహాయం కావాలంటే అమ్మ నేను లీగల్ ఎయిడ్ ఇస్తాను. నోరు ఉంది కదా గుల్ల వాగకు. ఎవరో మాకు తెలియదు, ఆయన తెలియదు. లీగల్ ఎయిడ్ ఇస్తాను, అక్రమంగా అన్యాయంగా పెడితే వీఆర్ గివింగ్ లీగల్ ఎయిడ్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, రే నేను జఫానికి తప్పలేదురా. నేను వీఆర్ బిలీవింగ్ ఈ రావణ మీద అన్యాయంగా అక్రమంగా ఉపా చట్టాన్ని పెట్టారు, అది ఉపా చట్టాన్ని పెట్టారు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, వారికి లీగల్ ఎయిడ్ ఇస్తాం, వాటిని రక్షిస్తాం. అంత మాత్రాన చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. మా ఐడియాలజీ వేరు, ఆయన ఐడియాలజీ వేరు. ఆయన వృత్తి వేరు, మా వృత్తి వేరు. మరొకటి చెప్తున్నా, చెప్పి తగలడు. రావణ్ తెలుగుదేశం అపోజిషన్ ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా మమ్మల్ని దూషించాడు, మేము పెట్టలేదు కేసులు. హ్యాట్స్ ఆఫ్, ఒప్పేసుకున్నావు. నటనలో నీ తర్వాత ఎవడైనా. అప్పుడు ఉంది ఉప్మా, కొత్తగా ఏం తయారు కదా. అప్పుడు ఉంది ఉప్మా, అప్పుడు పెట్టలే మేము ఉప్మా, ఇప్పుడు చంద్రబాబు పెట్టాడు ఉప్మా. ఎంత దిగజారిపోయావో చూసుకో. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు, సిగ్గుండాలా? అలా భయపడితే, భయపడేవారు మమ్మల్ని అడిగితే అది ధర్మం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో లీగల్ ఎయిడ్ ఇస్తాం. ఎవరి మీదైనా ఈ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టినా కూడా చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. మేము రావణికి అండగా ఉంటాం, అడిగాడు ఉంటాం, ఇంకా అడిగితే ఇంకా ఉంటాం. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? అన్యాయంగా అక్రమంగా తీవ్రవాదుల మీద పెట్టవలసినటువంటి ఆ కేసుని, ఆ చట్టాన్ని ఒక పిచ్చుక మీద వేసేదేవయ్యా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? ఒక యూట్యూబర్ మీద బ్రహ్మాస్త్రమా? ఏంది? అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుందే. మీరు వేసిన బ్రహ్మాస్త్రాన్ని ఆ పిచ్చుక ఎదుర్కొందనుకో, ఆ పిచ్చుక బ్రహ్మాండమైన శక్తివంతం అవుతుంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు మీరు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు రండి, మీరు దమ్ముంటే ప్రభుత్వం ఎలాంటి హత్యలు చేసిందో, దారుణమైన హత్యలు, దాని మీద ఎంక్వైరీ సిద్ధమా అంటే సాయంత్రం కలుస్తాం మీరుంటే. రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయింది. ఈ దిగజారిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తుంటే, వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం? పరిస్థితి కానీ వీటికి భగవంతుడు కాపాడాల్సిన పద్ధతులు ఉంది తప్ప చట్టం ప్రకారం ఈ ప్రభుత్వం నడవడం లేదు, పోలీసు యంత్రాంగం నడవడం లేదు. ఇది చాలా ప్రమాదకరమైన దశకు ఈ రాష్ట్రం. కాబట్టి ప్రజలు దీన్ని ఆలోచించాలి, మేధావులు దీన్ని ఆలోచించాలి. ఇలాంటి ఉత్తుతి క్యాబినెట్ మీటింగ్ పెట్టడం, అసలు విషయాలు లేకుండా కొత్త విషయాల గురించి మాట్లాడడం, ప్రజలు డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. మేము ప్రజల పక్షాన నుండి పోరాడాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. ఎక్కడ ఏది జరిగినా ప్రభుత్వం ఎక్సెస్ గా ప్రవర్తిస్తే మత విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు? వర్గాలను ఎవరు రెచ్చగొడుతున్నారు? చూశాను సీసీటీవీలో మీ లేదు. బాధితుల తరపున మేము పోరాడతాం. బాధితులు ఎవరైనా సరే, వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాకపోయినా. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. ఉపా చట్టమా? అదేదో ఉప్మా చట్టం అని అందుకు కేసు పెట్టారంట ఎవరో ఒక ఆయన. ఇదేంటో అయితే అరే నీ అబ్బా